హాయ్, నేను డాక్టర్ అపర్ణ, హోమియోపతిక్ కన్సల్టెంట్, స్టార్ హోమియోపతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఐబిఎస్. ఐబిఎస్ అంటే ఇర్రెగ్యులర్ బౌల్ సిండ్రోమ్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్కి వచ్చే డిసీజెస్లో వెరీ కామన్గా వచ్చే ప్రాబ్లం ఇది. ఇది లార్జ్ ఇంటెస్టైన్స్ అనేవి ఓవర్ రియాక్టివ్ అవ్వడం వలన ఈ ఐబిఎస్ అనేది వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మార్నింగ్ లేవగానే ఇంకా తినగానే అర్జెంటుగా టాయిలెట్ వెళ్ళాల్సి వస్తుంది. ఇదే మెయిన్ సిమ్టమ్. ఈ ఐబిఎస్కి గల కారణాలు మనం చూసుకున్నట్టయితే మెయిన్ కారణం అంటే ఖచ్చితమైన కారణం అనేది తెలియకపోవచ్చు, కానీ దీని స్ట్రెస్ అనేది మెయిన్ కాజ్గా మనం చెప్పుకోవచ్చు. స్ట్రెస్ అంటే స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, లాంగ్ గ్రీఫ్ కానీ, ఇలాంటివి మనకి మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చైల్డ్హుడ్ ట్రామాస్ అనమాట. చైల్డ్హుడ్లో ఏమైనా అబ్యూసెస్ లాంటివి ఉన్నా కూడా ఈ ఐబిఎస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా కొన్ని రకాల హార్మోనల్ ఇష్యూస్ అనమాట. అంటే పర్టికులర్గా మెనిస్ట్రువల్ సైకిల్స్లో ఈ ఐబిఎస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇంకా క్రానిక్ హైపోథైరాయిడ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఐబిఎస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఈ గట్ బ్యాక్టీరియా అనేది సరిగ్గా పనిచేయక ఏమవుతుందంటే ఈ కాన్స్టిపేషన్ నుంచి ఐబిఎస్ వచ్చే అవకాశం, నీల విరోచనాల్లాగా రావడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా ఎక్కువగా కొన్ని అక్యూట్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గి తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ కాంప్లికేషన్గా వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఉంటుంది, కెఫీన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఐబిఎస్ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ జెనెటికల్గా కూడా రావచ్చు చాలామందికి. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే కూడా ఇది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ ఐబిఎస్లో మన లక్షణాలు చూసుకున్నట్లయితే చాలామంది ఐబిఎస్ అనగానే ఏంటంటే ఫస్ట్ వచ్చే సిమ్టము ఈ మోషన్స్ నీల విరోచనం అనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే మెయిన్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది, స్లైట్ పెయిన్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే లూజ్ మోషన్స్ అనేవి, తినగానే లూజ్ మోషన్స్ వెళ్ళాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. అంటే ఇవి పేగులు కదలికలో వచ్చే సమస్య కాబట్టి ఇవి కదలికలు అనేవి ఒక్కొక్కసారి బలంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి బలహీనంగా కూడా ఉండవచ్చు. అంటే బలంగా ఉండేటప్పుడు ఏంటంటే ఈ లూజ్ మోషన్స్ అవ్వడము, బలహీనంగా ఉండేటప్పుడు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. కొంతమందిలో ఏంటంటే నీల విరోచనాలతో పాటు ఈ కడుపు అంతా ఉబ్బరంగా అనిపించడం, గ్యాస్ పట్టేసినట్టు అనిపించడము, అసౌకర్యంగా ఉంటుందన్నమాట. పొట్టంతా గ్యాస్ ఫిల్ అయినట్టు అనిపించి త్రేన్పులు రావడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి స్టూల్స్లో మ్యూకస్ అనేది పడుతుంది. ఈ మ్యూకస్ స్టూల్స్ అనేవి మనం చూస్తాం. దీనివల్ల వీక్నెస్ అనేది కనిపిస్తుంది. కొంతమందిలో ఏంటంటే ఈ నీళ్ళ విరోచనాలతో పాటు ఈ కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. అంటే కొంతమందిలో కంప్లీట్గా నీళ్ళ విరోచనాల సిమ్టమ్సే కనిపిస్తాయి, కొంతమందిలో కంప్లీట్గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమే కనిపిస్తుంది. కొంతమందిలో రెండు ఆల్టర్నేట్గా వస్తాయి అన్నమాట. అంటే డయేరియా కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఏమొచ్చి కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి పీరియాడికల్గా కూడా ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని రోజులు ఈ సిమ్టమ్స్ అనేవి కంటిన్యూస్గా ఉండి తర్వాత కొన్ని రోజులు కంప్లీట్గా తగ్గిపోయి మళ్ళీ రీఅకర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కడుపులో అసౌకర్యంగా అనిపించడము, అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఒకలాంటి భయం అనేది వస్తుందన్నమాట. అంటే ఎక్కడికైనా రిలేటివ్స్కి ఇంటికి వెళ్ళాలన్నా కూడా, ఎక్కడికైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా జర్నీస్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తినగానే వెంటనే మోషన్ వెళ్ళాల్సిన సెన్సేషన్ వస్తుంది కాబట్టి అక్కడ టాయిలెట్స్ ఉండకపోతే ఎలా అని చెప్పి ఒకలాంటి ఫియర్ అనేది ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆఫీసెస్లో కానీ లేకపోతే బయట కానీ ఈ వాష్రూమ్స్ అనేవి లేకపోవడం వల్ల ఒకలాంటి ఫియర్ అనేది కనిపిస్తుంది. ఇంకా వర్క్ కెపాసిటీస్ కూడా తగ్గిపోతాయి. ఇంకా వర్క్ చేసే వాళ్ళలో కూడా వర్క్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఏంటి మాటికి ఇలా వెళ్ళాలా అని ఒకలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతారు. ఇంకా స్టూల్స్ అనేవి ఏంటంటే ఇన్కంప్లీట్ బౌల్స్ అనేవి ఉంటాయి. అంటే అసౌకర్యంగా ఉండి కడుపులో ఇది ఒక అసౌకర్యంగా అనిపించి మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ మోషన్ వెళ్ళాక సరిగా అది కంప్లీట్ అవ్వదన్నమాట. అంటే అన్సాటిస్ఫాక్టరీ స్టూల్స్ అనేవి వీళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీంతో పాటు గ్యాస్ ఫామ్ అవ్వడం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీంట్లో బ్లడ్ అనేది ఉండదు, ఇంకా వెయిట్ లాస్ అనేది కూడా ఉండదన్నమాట. వీక్నెస్ మాత్రమే ఉంటుంది. ఏమైనా ఈ బ్లడ్ అనేది ఈ స్టూల్లో పడి ఇంకా వెయిట్ లాస్ అనేది ఉంటే మాత్రం అది అదర్ కండిషన్స్ కింద మనం చూసుకోవచ్చు. దీనికి గల ఈ ఐబిఎస్కి గల కారణాలు అంటే మనం డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తారు అంటే, ఇది మనం ఎటువంటి డయాగ్నోస్ చేసినా కూడా పెద్దగా ఏం తెలియదనమాట. డయాగ్నోస్ ఎలా చేయాలంటే ఇప్పుడు ఏమైనా కొలనోస్కోపీస్ కానీ, గ్యాస్ట్రోస్కోపీస్ కానీ, సిగ్మాయిడోస్కోప్స్ కానీ, కొన్ని బ్లడ్ టెస్టులు కానీ, లేకపోతే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ లాంటి టెస్టులు అనేవి కామన్గా చేస్తారు ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉన్నాయంటే మాత్రం. కానీ ఇందులో మాకు ఎటువంటి మనకి నథింగ్ అబ్నార్మాలిటీ అనేది ఏమీ కనిపించదు. ఓన్లీ సిమ్టమ్స్ ద్వారా మాత్రమే మనం ఐబిఎస్ని మనం డయాగ్నోస్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ ఐబిఎస్లో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్‌గా మనకి ఏదైతే ఫుడ్స్ మనకి పడవో అంటే చాలామందికి ఐబీఎస్ రావడానికి గల ఇంకో కారణం ఏంటంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఫుడ్స్ ఉంటాయి. కొంతమందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఫుడ్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే గ్లూటెన్ ఫ్రీ ఫుడ్సే తీసుకోవాలి. లాక్టోజ్ కూడా కొంతమందికి పడకపోవచ్చు. ఇంకా అలాంటివి ఏంటంటే మనకి మన ఈ డైట్‌లో ఏం చేయాలంటే మన లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఐబీఎస్‌ని మనం బయటపడొచ్చు ఐబీఎస్ నుంచి. డైట్ మెయిన్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలన్నమాట. మెయిన్‌గా స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా గానీ, మెడిటేషన్ లాంటివి చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఉండాలి కంపల్సరీగా. ప్రోబయోటిక్స్ లాంటి ఫుడ్స్ అనేవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రోబయోటిక్స్ ఫుడ్స్ అనేవి మనకి ఈ హెల్తీ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ప్రోబయోటిక్స్ ఫుడ్ దొరికే ఫుడ్స్ ఏంటి? మజ్జిగ, పెరుగు ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా ఈ ఈ ఫుడ్సే కాకుండా కొన్ని సప్లిమెంట్స్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒకేసారి కడుపు నిండుగా మాత్రం తినకూడదనమాట. దీనివల్ల మనకి కడుపు అన్నది గడబిడ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేవి తీసుకోవాలి. అంటే కొంచెం కొంచెంగా తీసుకోవాలనమాట. ఇంకా బయట ఫుడ్స్ కానీ, ఇంకా సిట్రస్ ఫుడ్స్ కానీ, ఎక్కువ టూ మచ్ స్పైసీ ఫుడ్స్ కానీ, సాల్టీ ఫుడ్స్ కానీ తీసుకోకూడదు. అంటే ప్యాక్డ్ ఫుడ్స్ అనమాట. అంటే బయట ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ, చిప్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇలా ఎక్కువగా బేకరీ ఫుడ్స్‌లో ఏంటంటే గ్లూటెన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేకరీ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. డైలీ ఒక ఫ్రూట్ అనమాట. ఎందుకంటే మనకు మోషన్ అనేది ఫ్రీ అవ్వడానికి డైజెషన్ మంచిగా అవ్వడానికనే ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఆహారం తీసుకునే ముందు అంటే బిఫోర్ డిన్నర్ అనమాట. ఏదైనా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, కీరా లాంటి ముక్కలు అవి ఎక్కువగా కొంచెం ఆ సలాడ్స్ లాగా తీసుకుంటే మాత్రం మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది ఏంటంటే ఈ మీల్స్ టైమింగ్స్ అనేది మాత్రం కొంచెం ఖచ్చితంగా మార్చుకోవాలండి. అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వలన ఏంటంటే ఈ ఐబీఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి మీల్స్ టైం బిఫోర్ 8 PM లోపే మీల్స్ మనం కంప్లీట్ చేసుకున్నట్టు చూసుకోవాలి. లేట్ నైట్ మీల్స్ అనేవి తీసుకోకూడదు. ఈ పాల పదార్థాలు కొంతమందికి పడకపోవచ్చు కాబట్టి అవి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అంటే కెఫీన్, టీలనమాట. టీ, కాఫీలు ఎక్కువగా తాగే వాళ్ళు ఏంటంటే దాన్ని ఒక కప్పు, 2 కప్పులు అయితే పర్లేదు కానీ ఎక్కువగా ఓవర్‌గా తీసుకుంటే మాత్రం ఈ ప్రాబ్లమ్ అనేది కూడా ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ అలాంటి అలవాట్లు ఏమైనా ఉంటే కొంచెం దాన్ని తగ్గించుకుంటే మాత్రం ఈ ఇబ్బంది లేకుండా ఐబీఎస్ తగ్గించుకోవచ్చు. కానీ మెయిన్‌గా మాత్రం స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ వల్లే మనకి ఐబీఎస్ అనేది వస్తుంది కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి అంటే స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, లేకపోతే మన ఆఫీస్ స్ట్రెస్ కావచ్చు. ఇలాంటి స్ట్రెస్‌లు ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రాపర్ స్లీప్ కానీ, ప్రాపర్ డైట్ కానీ, ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటే మాత్రం ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది కాబట్టి మనకి ఐబీఎస్ సింప్టమ్స్ కూడా తగ్గుతాయి. ఇంకా ఈ ఐబీఎస్‌కి మనకి అంటే క్యూర్ లేదు అని చెప్తారు గానీ, ఖచ్చితంగా అది కాదండి. మనం రెగ్యులర్‌గా డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి కొంచెం చేంజ్ చేసుకుంటే ఐబీఎస్‌ని మనం సమూలంగా నాశనం చేయొచ్చు. దీంతో పాటు హోమియోపతిక్ మెడిసిన్ అనమాట. హోమియోపతిక్ మెడిసిన్‌లో ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుందనమాట. ఎందుకంటే ఈ ఐబీఎస్ అనేది మనం ఒక మానసిక లక్షణాల మీద అంటే స్ట్రెస్ వల్ల వస్తుంది కాబట్టి మన హోమియోపతి సిస్టమ్ కూడా మానసిక లక్షణాలు పరిగణలోకి ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఈ హోమియోపతిక్ మెడిసిన్ అనేది మనకి ఐబీఎస్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చే మెడిసిన్ ఏంటంటే ఒక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనే పద్ధతి ద్వారా శారీరక, మానసిక లక్షణాలను మనం పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఇర్రెగ్యులర్ బౌల్ సిండ్రోమ్‌ని మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. థాంక్ యూ.